డై ఇన్ ఏ గన్ ఫైట్ ఇదొక అమెరికన్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం డైరెక్టెడ్ బై కొలిన్ స్కిఫ్లీ. ప్లాట్ ఏంటంటే బెన్ 5 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు తగాదాలలో పార్టిసిపేట్ చేసి దెబ్బలు తినేవాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు అసలు గెలవటానికి ప్రయత్నించడం లేదు అని అన్నాడు. బెన్ రియాలిటీకి దూరంగా ఉంటూ దెబ్బలు తింటూ ఆ దెబ్బలు తినే ఆ ఫీల్ని ఎంజాయ్ చేసేవాడు. ఇలా ఉండగా బెన్ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి తన లైఫ్ చేంజ్ అవుతుంది. బెన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్, కానీ బెన్ వాళ్ళకి దూరంగా ఉంటాడు. అయితే బెన్ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా రిచ్. బెన్ ఫ్యామిలీకి బెన్ లవ్ చేసిన అమ్మాయి మేరీ ఫ్యామిలీకి అస్సలు పడదు. ఈ విషయం తెలిసిన బెన్, మేరీ ఇద్దరూ లేచిపోదాం అనుకుంటారు. ఒకరోజు బెన్ మేరీని చూసిన మేరీ ఫాదర్ మేరీని ప్యారిస్కి పంపించేస్తాడు. కానీ బెన్కి ఈ విషయం తెలియక మేరీ తనని వదిలి వెళ్ళిపోయిందనుకొని తన పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతాడు. మేరీ బెన్కి లెటర్స్ రాసేది, కానీ ఆ లెటర్స్ బెన్కి వెళ్ళేది కాదు. ఇది తెలియని మేరీ బెన్ తనని మర్చిపోయాడు అనుకొని, మిస్ అవ్వడం లేదు అనుకొని మేరీ కూడా లెటర్స్ రాయడం మానేసి తను కూడా మూవ్ ఆన్ అవుతుంది. మేరీకి తన ఫ్యామిలీ అంటే నచ్చదు. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే తన ఇంట్లో ఉన్న పంజరంలో బంధించినట్లు ఉంచుతారని. ఇలా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బెన్ మేరీలు కలుసుకుంటారు. కానీ వాళ్ళకి ఈసారి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది, టెరెన్స్ అని ఒక పర్సన్ వల్ల. మరి బెన్ మేరీ ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారు, మరి మేరీ బెన్లు ఏం చేశారు అనేది మిగిలిన స్టోరీ. డై ఇన్ ఏ గన్ ఫైట్. బెన్కి కోరిక గన్ ఫైట్లో చావాలని అదే మూవీ టైటిల్గా పెట్టేశారు. ఇక మూవీ చూడొచ్చా అంటే మూవీ అయితే బాగుంది గాయస్. చాలా వరకు మన తెలుగు సినిమా ఫార్మాట్లోనే ఉంటుంది. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ గుడ్. ల్యాక్ సీన్స్ లేవు మూవీలో. మూవీ అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. నూడ్ సీన్స్ లేవు, కానీ రొమాంటిక్ సీన్స్ ఒకటి ఉంది. సినిమా మరీ తోపు అని చెప్పలేను, కానీ లో ఎక్స్పెక్టేషన్స్తో చూడండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 hour 32 minutes ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.